రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నెల రోజుల ఉపవాస దీక్షలు ముగియడంతో ముస్లిం సోదరులు ఉదయం నుంచే అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ ను పండుగ జరుపుకుంటున్నారు. అయితే మసీదులకు వెళ్లి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు జరుపుతున్నారు. ఇస్లాంలో మౌలికమైనవి ఇక మూడో పండుగ అనేది ఇస్లాంలో లేదు. అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. సత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఆదేశాలు. నూతన దుస్తులు ధరించి చిన్న పెద్ద తేడా లేకుండా ఈద్గాలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. చిన్న పెద్ద అని పరస్పరం ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. మనుషులందరూ మరోవైపు హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. ఈద్గా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మీరాలం ట్యాంక్ ఈద్గాలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్ మీరాలం ట్యాంక్ ఈద్గాలో అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ప్రార్థనలు ఏ విధంగా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావు అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, మణికంఠ. ప్రపంచవ్యాప్తంగా రంజాన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో మీరాలం ఈద్గాలో ఉన్నాం. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ఇప్పటికే ఉదయం నుంచి కూడా ప్రార్థనలకు హాజరవుతూ ఉన్నారు. సామూహిక ప్రార్థనలకు ఒక్కొక్కరు కూడా చేరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం స్క్రీన్లో కూడా చూడొచ్చు. పెద్ద మొత్తంలో ఇక్కడ అందరికీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ముస్లిం సోదరులందరూ కూడా ప్రార్థన చేయడానికి ఇక్కడ వచ్చారు. అటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా పెద్ద మొత్తంలో పోలీసులు కూడా భారీ సంఖ్యలో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా పనిచేస్తున్నారు. మొత్తం సుమారుగా 20,000 మందికి పైగా ఇక్కడికి ముస్లిం సోదరులు ఏకకాలంలో ప్రార్థనలకు హాజరు కానున్నారు. ఇప్పుడు చూసుకోవచ్చు, ప్రస్తుతం పూర్తిగా కూడా ఏదైతే ప్రార్థనా స్థలంలో పూర్తిగా కూడా నిండిపోయింది. అటు నెల రోజుల పాటు వీళ్ళు కఠోర ఉపవాస దీక్షలు పాటించారు. వీళ్ళంతా కూడా రంజాన్ మాసంలో ఖురాన్ ఆవిర్భావం సందర్భంగా వీళ్ళంతా కూడా రంజాన్ మాసాన్ని కూడా చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా వీళ్ళు కఠిన ఉపవాస దీక్షలు ఉన్నారు. నేడు ఈ దీక్షలు కూడా విరామం పడుతున్నారు. దీంతో ఇప్పటికే అనేక చోట్ల కూడా ఇప్పటికీ ప్రార్థనలు అయితే ప్రారంభమని చెప్పవచ్చు. ఇటు ఈ పవిత్ర దినంలో కూడా వీళ్ళంతా కూడా చాలా నియమాలు పాటిస్తూ ఉంటారు. రోజులో ఒక్కసారైనా జకాత్ నిర్వహిస్తూ ఉంటారు. అంటే దాన ధర్మాలు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. అలాగే చెడు ఆలోచనలకు దూరంగా ఉండడం, అసత్యాలు మాట్లాడుకోకుండా ఉండడం, ఇలా రోజుకు 5 సార్లు పైనే వాళ్ళు వాళ్ళ యొక్క దేవుని కూడా ఆరాధించడం మొదలైనవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ నియమాలన్నీ కూడా చాలా కఠినమైన నియమాలని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రంజాన్ మాసంలో ఎవరైతే దేవుడు సూచించిన మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా మరణం తర్వాత స్వర్గానికి వెళ్తారనే నమ్మకం ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. సో ఇదంతా కూడా దేవుడికి దగ్గరగా దేవుళ్ళలో లీనమవ్వాలని కోరిక ఉన్న వాళ్ళు కూడా వీళ్ళంతా కూడా చాలా కఠినంగా ఈ నియమాలు ఆచరిస్తూ ఉంటారు. ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈద్గా అలాగే మసీదుల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ నెలలో పవిత్ర భక్తితో ఉంటే ఎక్కువ స్వర్గానికి చేరుతూ ఉంటారని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. మొదటి 10 రోజులు కూడా మొత్తం రంజాన్ మాసాన్ని 3 విభాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి 10 రోజులను రహ్మత్ అంటారు. అలాగే ఆ తర్వాత 10 రోజులను బర్కత్ అంటారు. చివరి 10 రోజులను మగ్ఫిరత్ అంటారు. సో ఈ 3
ఈ 3 స్టేజ్లు దాటిన తర్వాత చివరిగా రంజాన్ ఉంటుంది. ఈ రంజాన్ ఈ రోజు అయితే అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం స్క్రీన్లో కూడా చూడొచ్చు, భారీ సంఖ్యలో ముస్లిం సోదరులందరూ కూడా హాజరై ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అటు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.